స్టేడియం వద్ద ఉద్రిక్తత, టికెట్ల బ్లాక్ దందాపై ఆందోళనలు. అంటే ఉప్పల్ స్టేడియం దగ్గర ఇప్పుడు ఐపీఎల్ ఎప్పుడైతే క్రికెట్ జరుగుతుందో ఈ ఐపీఎల్ ప్రకారము ఉప్పల్ స్టేడియం దగ్గర పెద్ద ఉద్రిక్తత జరుగుతుంది. ఎంత బందోబస్తున్నా టికెట్లు బ్లాక్ దందాలపై మొత్తం ఆందోళనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని స్కూల్స్ కాలేజీలు బంద్ ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాదు ఎక్కడైనా ఈ ఐపీఎల్ మ్యాచ్ల గురించి మన దగ్గర నిన్న డేట్న కరెక్ట్గా క్రికెట్ చూడడానికి యూత్ మొత్తం అక్కడ పోతే ప్రజలు ఏమైపోయిందంటే ప్రజలకు బ్లాక్మెయిల్ చేసుకుంటా ఉప్పల్ స్టేడియం వద్ద పెద్ద ఉద్రిక్తత, తర్వాత పోలీసు బందోబస్తున్నా కానీ ఈ టికెట్ల బ్లాక్ దందాలపై ఆందోళనలు చాలా రకాల జరుగుతున్నాయి. తర్వాత గొడవలు సృష్టిస్తున్నారు. ఆ గొడవలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని బ్లేమ్ చేయడానికి, తర్వాత క్రికెట్ టికెట్లను బ్లాక్ మార్కెట్లో విస్తరిస్తున్నారు ఆరోపిస్తూ యువజన సంఘాలు ఉప్పల్ స్టేడియం ఎదుట ఆందోళనకు దిగాయి. అంటే ఈ క్రికెట్ను మొత్తము కరెక్ట్గా పరిపాలించి ఇది క్రికెట్ ఏదైతే ఆడుతున్నారో ఈ టికెట్ల విషయంలో బ్రహ్మాండంగా దీన్ని ప్రజలకు అందుబాటులో ఇవి అమ్మడానికి సరిగ్గా సహకరించకపోవడము, క్రికెట్లను మొత్తము బ్లాక్ మార్కెట్లో విస్తరిస్తున్నారు. తర్వాత ఆరోపిస్తూ యువజన సంఘాలు మొత్తం ఉప్పల్ స్టేడియం దగ్గరకు వచ్చేసి పెద్ద ఆందోళనలకు దిగాయి టీంలు. కాబట్టి ఈ విషయంలో ప్రజలకు మంచి జరగాలంటే ఈ యువజన సంఘాలు ఉప్పల్ స్టేడియం దగ్గర వచ్చిన ఆందోళనలు కాకుండా ఉండాలంటే టికెట్లు బిఫోరు ఇన్స్ట్రక్షన్స్ రావాలి, అమ్ముడు పోవాలి, తర్వాత ప్రజలకు సేవగా జరగాలి, తర్వాత అవి అనుకూలంగా అందరికీ అమ్మేటట్టు చేయాలి. కాబట్టి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షాట్ చైర్మన్ శివసేనారెడ్డి కార్యకర్తలతో గురువారం స్టేడియంకు వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అంటే ఇక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షాట్ చైర్మన్ శివారెడ్డి తర్వాత కార్యకర్తల గురువారం స్టేడియం వద్దగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అంటే ఆయన రావడంలో మొత్తం ఏంటంటే ఒక పెద్ద ఆందోళనలు దిగి యూత్ మొత్తం చైర్మన్ శివసేనారెడ్డి వచ్చాడు కదని కార్యకర్తలంతా స్టేడియం దగ్గర పెద్ద గుమ్ముగూడి తర్వాత వీళ్ళందరూ కలిసి స్టేడియం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తర్వాత హెచ్ఎంసీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు టికెట్లను బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అయినా పదే పదే ఈ జగన్మోహన్ రావు టికెట్లను బ్లాక్ మార్కెట్కు తరలించి దొరకకుండా ప్రజలకు యూత్కు ఇవన్నీ ఒక సొమ్ము చేసుకోవడము, తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి టికెట్లను బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తర్వాత ఆరోపించారు. అంటే వాళ్ళు నిజంగానే నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా ఇది బ్లాక్ మార్కెట్లో టికెట్లను అమ్ముకుంటున్నారు. కాబట్టి ఇవి టికెట్ల దందాతో పాటు క్రికెట్ అభిమానులు స్టేడియంలో ఆహార పదార్థాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదని డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పివైఎల్ రాష్ట్ర కమిటీ నేతలు స్టేడియం ముట్టడికి పిలుపునిచ్చారు. అంటే క్రికెట్ అభిమానులు స్టేడియంలో ఆహార పదార్థాల గురించి ఇవి కొనుగోలు చేసే పరిస్థితి లేదని ఫస్ట్ చెప్పారంట. చెప్పిన తర్వాత ఈ టీంలు ఏవైతే డిఐఎఫ్ఐ ఒకటి, ఏఐవైఎఫ్, తర్వాత పివైఎల్ ఈ రాష్ట్ర కమిటీలన్నీ స్టేడియం దగ్గరికి నేతలందరూ వచ్చేసి తర్వాత దీనికి ముట్టడికి పిలుపునిచ్చారు. పిలుపునిచ్చిన తర్వాత ఉప్పల్ పోలీసులకు యువజన సంఘాల నేతలకు హెచ్సిఐపై ఫిర్యాదు చేశారు. ఉప్పల్ పోలీసులకు యువజన సంఘాలకు మొత్తము ఈ బ్లాక్ దందాల గురించి ఈ కొనుగోలు విషయంలో స్టేడియంలో ఆహార పదార్థాల గురించి అన్ని రకాల నేతలు రావడము, తర్వాత దీనికి పరిస్థితి లేదని రాష్ట్ర కమిటీ నేతలు స్టేడియాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. తర్వాత ఉప్పల్ పోలీసులకి యువజన సంఘాల విషయంలో హెచ్సిఐపై ఫిర్యాదు, తర్వాత మ్యాచ్ల్లో బ్లాక్ టికెట్ దందాను అరికట్టాలని, మ్యాచ్ ఫిక్స్ల్లో దందాలను మొత్తం అరికట్టాలి, ఇవి చేయకూడదు, బాగుండదు. ఎందుకంటే కొన్ని ఫ్యామిలీలకు చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది, ఎఫెక్ట్ అయిపోతుంది. ఈ బ్లాక్ మనీ అలవాటు అయిపోయిందంటే పోనీగలేదు. తర్వాత ఈ బ్లాక్ మార్కెటింగ్ చేయాలన్నప్పుడు ఇళ్లలో ఏది ఆలోచన చేయకుండా దానికి బానిస అయిపోయి బ్లాక్ దందాలు స్టార్ట్ చేసేసి ఈరోజు ఫ్యామిలీలు మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ల్లో బ్లాక్ టికెట్ దందాను అరికట్టేసి తర్వాత డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావేద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల విషయంలో క్రికెట్ అనేది ఒకటి చూడడము మనకు అలవాటు, కానీ ఈ బ్లాక్ దందాలు, బ్లాక్ మనీ ఇట్లాంటి పనులు చేయడము, తర్వాత టికెట్లు బ్లాక్లో దందాను అరికట్టాలని మొత్తం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎవరు జావేద్ ప్రభుత్వాన్ని గొప్ప డిమాండ్ చేశారు. కాబట్టి ఈ విషయంలో ఉప్పల్ స్టేడియం అయినా ఏ స్టేడియం అయినా బ్లాక్ మనీ, బ్లాక్ దందాలు చేయకుండా ప్రజలకు మంచి జరిగేటట్టుగా
మంచి జరిగేటట్టుగా ఈ బ్లాక్ దందలు ఇవన్నీ హరికట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మన 9 టీవీ తరపున ఈ బ్లాక్ దందలు చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి మ్యాచ్ ఫిక్సింగ్లు చేయకుండా మంచి జరగాలని, టికెట్లు ముందే అమ్మాలని, ప్రజలకు సేవ చేయాలని, తర్వాత ఈ క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ తరపున తర్వాత ఈ ఆహార పదార్థాలు ఒకటి కొనుగోలు చేసే స్థితి లేదని, తర్వాత ఇట్లాంటి పిలుపులకు ఇట్లాంటి సంఘాల నేతలు అన్నీ ముందే ఫిర్యాదు చేయాలి. కాబట్టి అప్పుడు ప్రజలగిన బాగుంటారు. ఈ విషయంలో అప్పుడు ఇట్లాంటి దందాలు అరికట్టేసి మొత్తం ఈ జనాలకు మంచి జరిగి ఈ ఉపాధ్యక్షుడు జావిదు ప్రభుత్వానికి తెలియజేశారు.